కేఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము. మా పావలాగాడికి 1996లోనే ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిందని చెబుతున్నాడు. వీడికి నాకు అర్థమైంది ఏంటంటే వీడికి 2019లో వీడికి మైండ్ దొబ్బింది. కాబట్టి వీడు 2019లో ఏం మాట్లాడాడో ఒకసారి విందాము వీడి మాటల్లోనే. ఈ పావలాగాడు ఈ కోటరగాడికి బుద్ధి లేదు. ఒరే పావలా చెప్పరా. 1996లో భారతీయ జనతా పార్టీ 1996లో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పు. మా రాష్ట్రాన్ని, మా తెలుగు జాతిని 2 ముక్కలుగా చేశారు. అడ్డగోలుగా నిలువున ఏందిరా పవన్ కళ్యాణ్ క్వార్టర్ నాలెడ్జ్? నీకు 1996లో ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారా భారతీయ జనతా పార్టీ? బుద్ధుందారా? మీరు పెద్దలు ప్రధానమంత్రి గారితో చెప్పాను ఆ రోజున. 1996లో ప్రధానమంత్రి మోడీకి నువ్వు చెప్పావా? ఏమని చెప్పావు? ముందు నీకు బ్రోకర్ పని చేస్తానని చెప్పావా? నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. రే క్వార్టర్ నాలెడ్జ్, 1996లో ప్రధానమంత్రి మోడీ యారా? బుద్ధి జ్ఞానం ఉందిరా? నువ్వు 96లో అసలు నీకు నిక్కర్ కూడా ఉండేందురా? నీ తమ్ముడి గిమ్ముడి సినిమా ఎప్పుడు వచ్చిందిరా? యాదవా నోటికొచ్చింది చెప్తావు. అదే 2014 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, मेरा मित्र पवन कल्याण, देशभक्त पवन कल्याण. మోడీకి బుద్ధి లేక నిన్ను పవన్ కళ్యాణ్ దేవుడని, హీరో అని, బొక్కని బొచ్చని చెప్పింటారా? ఎందుకు అలా పిచ్చి కుక్కలా రెచ్చిపోతావు? అసలు నీ క్వార్టర్ నాలెడ్జ్ కాదు కదా, ఒక 10 ml నాలెడ్జ్ కూడా నీకు లేదని నాకు అర్థమైపోతుందిరా. ప్రధానమంత్రి గారి నుంచి నేనేం కోరుకోవాలా? ప్రధానమంత్రిని కోరుకోలేదు కానీ ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి బొల్లిగాడి దగ్గర ప్యాకేజీలు తప్పడం నువ్వు నీ అన్న ఇదే కదరా మీరు చేసిన పని, అంతేనా? నాకున్న అభిప్రాయం ఒకటే, మీరు దేశానికి ప్రధానమంత్రి కావాలి అని కళ్ళ కన్న వాళ్ళం. ఒరే పావలా, ఎప్పుడు ఆడు ఈడు మోడీయో లేకపోతే మాయావతో చంద్రబాబు మినిస్టర్లు అవ్వాలి కానీ నీ బతుకులో ఎప్పుడైనా కనీసం పంచాయతీ బోర్డు మెంబర్ అయినా గెలిచావా? మీరు దేశానికి ప్రధానమంత్రి అయితే మంచి రోజులు వస్తాయి. అచ్చే దిన్ ఆ జాయేగా. ఒరే పావలా, నీ ముఖానికి మళ్ళా హిందీ ఒకటి, అచ్చా దిన్ ఆయేగా. మోడీ ప్రధానమంత్రి అయ్యాడు, మరి ఏమీ బొచ్చు నీకు రాలేదా? ఎందుకు మరి గింజుకుంటున్నావు? అప్పుడు ఎందుకు సంకనాకావు? ఇదేనా నీ బతుకు? ప్రధానమంత్రి ఈ రోజున మేనిఫెస్టోలో నేను మీకు ప్రామిస్ అని చెప్పాను. మీరు 1996లో రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చీరుస్తానని ఒక మాట ఇస్తే కాకినాడలో ఒరే పావలా, మాటకి 1996లో రాష్ట్ర విభజన చెప్పకురా. నీకు మైండ్ అప్పుడే దొబ్బినట్టుందిరా, నాకు అర్థమవుతుంది. మరి పార్లమెంట్ లో ఇచ్చారు మాట, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని, ఉద్యోగాలు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఒరే ఇన్కమ్ ట్యాక్స్ మాట దేవుడెరుగు, ప్యాకేజీ మాట దేవుడెరుగు. నీకు మాత్రం 20 ఏళ్ల నుంచి ఒకటే ప్యాకేజీలు కదరా. ప్యాకేజీ ఎదవా, ఎందుకు రగ్గించుకుంటావు కుక్కలాగా? ఇండస్ట్రియల్ జోన్స్ వస్తాయి, ఐఐఎంలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, ఏఎంలు వస్తాయి, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ వస్తాయి. ఎక్కడది? ఏదైనా మాట్లాడితే అరే మేము ప్రధానమంత్రి గారిని ప్రేమతో ఎన్నుకున్నాం, మీరు అండగా ఉంటారని ఎన్నుకున్నాం. రే పావలా, 2014 నుంచి మోడీ చెప్పులు మోసి 2019లో కొన్ని రోజులు పక్కన పెట్టి ఇప్పుడు మోడీ చెప్పులు నెత్తిని పెట్టుకుని బాబుగాడి ఒళ్ళంతా పట్టించుకొని కుక్కలాగా తిరుగుతున్నాం. ఎందుకురా నీ గత చరిత్ర మాకు వెదవా? కానీ మీరు మమ్మల్ని భయపెట్టి పాలిస్తానంటే ఎలా? మమ్మల్ని భయపడతామా? భయపడతామా? మేమేం తప్పులు చేశాం? ఒరే ఓవరాక్షన్ ఆపేసి గింజుకోకరా. భయపడతామా అంటున్నావు? నీకు ప్యాంటు తడిపేసుకుంటావు, మోడీని చూస్తే నిక్కరు తడిపేసుకుంటా, ఐర్లన్నీ తడిపేసుకుని బూట్లలోకి వచ్చేస్తాడు మొత్తం అంతా మూత్రం అంతా. మా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టరు? చంద్రబాబు గారు తప్పేమో. మీరు చంద్రబాబు గారి మీద కోపం చంద్రబాబు గారి మీద చూపించుకోండి. ఒరే పావలా, ఓవరాక్షన్ ఆపేసి నీకోసం మాయావతి వచ్చింది కదా 2019లో. వెళ్లి కాళ్ల మీద పడి ఆవిడ పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకురా. ఆ అమృత గడియలు చూడాలని ఉంది. अब मैं निवेदन करूंगा जनता के प्रमुख श्री पवन कल्याण जी, ఆదరణీయ బహన్ కుమారి మాయావతి రాష్ట్ర. ఒరే పావులా, సిగ్గు లజ్జా లేకుండా కాళ్ళు మొక్కడంలో నీకు మించిన వాడు లేడురా. నీకు అసలు సిగ్గు అనేది ఎప్పుడుందిరా? అందరి కాళ్ళు మొక్కడమే కదా నీ బతుకంతా. చక్కగా బ్రొక్కావు. ఈ తరువాత మోడీని ప్రధానమంత్రిని చేశావు, ఇప్పుడు మాయావతి గారిని ప్రధానమంత్రి ఎప్పుడు చేస్తున్నావో మాకు చెప్పురా, వింటాను. 2014లో మోదీ గారితో వెళ్తున్నప్పుడు హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఆने के बाद
दोनों हाथों में लड्डू मिल जाएगा। 2014లో భారతీయ జనతా పార్టీ నీకేమిచ్చిందిరే? బాచిపోయిన లడ్డూలు ఇచ్చిందా? గాడిద డాష్ ఏమీ కాదా యాదవ? ఎప్పుడు ఈ బతుకంతా ఇంటేనారా? లడ్డూ మిలా లేకిన్ స్టిల్ లడ్డూ మిలా పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మన చేతుల్లో. మరి పాచిపోయిన లడ్డూలు అమ్మమ్మమ్మను తినేటావు కదరే కుక్క. ఇప్పుడు మాయావతిని చేసి ప్రత్యేకమైనటువంటి హోదా తీసుకొస్తావు. నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకునే ట్యాష్. I want to bring it to the notice of national media. ఏంద్రా తోతల మీడియా బ్లింగు తొక్కలో ఇంగ్లీషు నువ్వును. Sri Narendra Modi ji, believing that he is a very strong individual, he is a leader. That's why Benji Mayawati is going to be the Prime Minister of Bharat. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం ఇంగ్లీషు ఎంత చక్కగా మాయావతిని ప్రధానమంత్రి చేసేసావురా. సాయి వల ఒక చౌకీదార్ ప్రధానమంత్రి కాగలిగినప్పుడు అసలు నీది కాదురా తప్పు. ఆ మోడీకి సిగ్గుంటే నిన్ను అసలు దగ్గరికి కూడా రానియడురా. చౌకీదార్ అన్నావు, చాయ్ వాళ్ళ అన్నావు, వాడికి సిగ్గులేదు లేరా. మా బెహన్జీ మాయావతి గారికి, మా మాతృమతి మాయావతి గారికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఈ అలయన్స్ ద్వారా, బిఎస్పీ అలయన్స్ ద్వారా కానీ, కమ్యూనిస్ట్ పార్టీల అలయన్స్ ద్వారా కానీ బెహన్జీగా మాయావతి గారు మేము ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాం. వారి వెంట నడుస్తాం. ఒరే క్వార్టర్ పావులా, నీవు ఇక కాళ్ళు మొక్కింది ఇక చాలు గాని. మోడీ వచ్చాడు ఏదో మాట్లాడతాడంట. నువ్వు 2019 నుంచి ఒక్కసారి బయటికి వచ్చాయి. ఇప్పుడు 2024లో మోడీ సినిమా చూపిస్తున్నాడు. ఆ సినిమా చూశాక నువ్వు జాగ్రత్తగా వెళ్లి కాళ్ళు పట్టుకొని ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకో. ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మోడీ గారికి నమస్కారము. తమరు గతంలో చంద్రబాబుని పోలవరం ఏటీఎం అన్నావు, వాడు పప్పుగాడిని ఏదో అన్నావు. పవన్ కళ్యాణ్ గారు నిన్ను మాత్రము ఏమన్నాడు? చౌకీదార్ అన్నాడు, చాయ్ వాలా అన్నాడు. అన్నీ మర్చిపోయి సిగ్గు లేకుండా మరి ఇప్పుడు ఎలా వచ్చి పొత్తు పెట్టుకున్నావు మోడీ? मैं सबसे पहले आपकी क्षमा मांगता हूं. మోడీ గారు, నేను క్షమించినా గాని మిమ్మల్ని మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం క్షమించారని మర్చిపోకండి. మీరు బొల్లిగాడు, మీరు ఇప్పుడు స్నేహంగా ఉన్నారు కానీ గతంలో మీ ఆవిడను కూడా తిట్టాడు కదా బొల్లిగాడు, మర్చిపోయారా? क्योंकि मुझे 6:15 बजे टेक ऑफ करना है तो चंद्रबाबू जी मेरे जाने के बाद बोलेंगे. మోడీ గారు, మీరు ఎంతో మంచివారని అనుకున్నాను గతంలో, కానీ అదంతా తప్పని ఇప్పుడే తెలుసుకున్నాను. గతంలో మీ భార్యను తిట్టినటువంటి చంద్రబాబు మీకు ఎంత దగ్గరైపోయాడండి. పప్పుగాడు ఎంత దగ్గరైపోయాడు. మరి చంద్రబాబు గారిది పప్పుగాడి స్పీచ్ వినకుండా ఎలా వెళ్ళిపోతారు అప్పుడే గుజరాత్? మోడీ గారు, అంతా విని వెళ్ళాలి కదా. నాకు అర్థమైందే, వాడు మళ్ళా ఏమన్నా తిడతాడనేమో, భయం వేస్తుందేమో అండి. और हम सब उनको सुने बिना जाएंगे नहीं. ఆ సోది మేము వింటాము గాని జూన్ 3 తర్వాత ఏం జరుగుతాదో ఒకసారి చెప్పండి. 4 जून को ये मिठास और बढ़ने वाली है. आंध्र प्रदेश में एनडीए की सरकार बनेगी. మోడీ గారు, ఇక చెప్పింది చాలు. మీ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్, డబల్ ఇంజిన్ సర్కార్లు ఆంధ్రప్రదేశ్ లో అవతరించేటువంటి ఛాన్సే లేదు. ఇకపోతే పావలాగాడు మీ కాళ్ళు మొక్కాలని నీళ్లు పట్టుకుని రెడీగా ఉన్నాడు. వాడిని కాళ్ళు మొక్కుకొని ఆ నీళ్లు నెత్తి మీద పోసుకునే వరకు ఉండండి ప్లీజ్. ఒరే పావలా, ఇక నువ్వు మొదలెట్టరా కాళ్ళు మొక్కటం. గారు చక్కగా కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకోవడంలో ఏదైనా అవార్డు ఉంటే మీకే ఇవ్వాలి, అది సరే. ఇకపోతే 2019లో మోడీ గారు చంద్రబాబు గారు ఎంత చక్కగా మాట్లాడుకున్నారో ఒక్కసారి ఆ మాటలను మనము విందాం. यहाँ के मुख्यमंत्री जी भी आंध्र प्रदेश के विकास के विजन को भूलकर मोदी को गाली देने की कंपटीशन में कूद गए हैं. మోడీ గారు 2019లో బాబుగాడితో అలా తిట్టించుకొని మరి సిగ్గు లేకుండా ఇప్పుడు ఎలాగ జత కట్టారండి? अमरावती के नव निर्माण का वादा किया था,
लेकिन अब पुनर्निर्माण में कुछ लगे, खुद के पुनर्निर्माण में लग गए हैं। ने आंध्र प्रदेश के सनराइज का वादा किया था, लेकिन अपने सन SON अपने सन को ही राइज कराने में जुट गए हैं। మోడీ గారు అప్పుడేమో పప్పుగాడిని సన్ రైజ్ అన్నారు, ఇప్పుడేమో పప్పుగాడితో అనకాపల్లిలో సిగ్గు లజ్జా లేకుండా ఎలా పొగిడించుకున్నారండి. అప్పుడు చెడ్డోడైన పప్పుగాడు ఇప్పుడు మీ కంటికి మంచోడుగా కనిపిస్తున్నాడా మోడీ? आंध्रा के गरीबों के लिए वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है। भाई इसमें क्या विवाद है? आप सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है। आप सीनियर है दल बदलने में, आप सीनियर है नए नए दलों से गठबंधन करने में, आप सीनियर है अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। మోడీ బాబు గారిని వెన్నుపోటు పడంలో, అదే వాళ్ళ మామను వెన్నుపోటు పడడంలో సీనియర్ అన్నావు, అన్నిటిలో సీనియర్ అన్నావు. కానీ నాకిప్పుడు అనిపిస్తుంది నువ్వే వాడికంటే సీనియర్ అని. ఎందుకంటే నిన్ను అన్ని మాటలు అన్నా కానీ ఇప్పుడు మళ్ళా వచ్చి బొల్లిగాడు సంకెక్కి బొల్లిగాడిని పొగుడుతున్నాడంటే నిన్ను ఏమనాలి మోడీ? अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। నిన్ను చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. నీకు మరి సిగ్గు అనిపించడం లేకపోవడం మా కర్మ మోడీ. ఇంకా సరే, తర్వాత ఇంకా వాడు ఏదో చెప్తాడు, అది విందాం. ఒరే ఒల్లిగా ఇక మోడీని పొగడడం మొదలు పెట్టరు, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది నాకు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలే. యశోదాబేన్ ఆయన భార్య ఉంది. ఆయన భార్య గురించి నీకెందుకురా లఫంగి బొల్లిగా ఏం మాట్లాడుతున్నావురా? నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటారని అడుగుతున్నా. నన్ను లోకేష్ తండ్రి అన్నారు, నేను గర్వపడుతున్నా. ఒరే బొల్లి, నువ్వు పప్పుగాడి తండ్రి అంటే నమ్మాలా? ప్రజలు అలా అనుకోవడం లేదురా. వాడు మాధవరెడ్డి ప్రసాదం అంటున్నారురా పప్పుగాడిని, మరి ఎందుకో తెలియదు. నేను అడుగుతున్నా, యశోదాబేన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ సంగతి మాకు తెలియదు కానీ నువ్వు దేనికి మొగుడువో మాత్రం మాకు తెలియదురా. అలాంటిది ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరే, విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారు. నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, వ్యక్తిగతంగా మీరు మాట్లాడినప్పుడు గురువింద సామెత మీకు కూడా వర్తిస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిజమేరా బొల్లిగా, అందరూ గుర్తుపెట్టుకున్నారా. పావులాగాడు నువ్వు మోడీ కలిసి ఆడుతున్న నాటకాలన్నీ అందరూ గమనిస్తున్నారు. నీకు జూన్ 3 తర్వాత ఉంటుందిరా మశాళము, బోగా తలకెక్కిపోతుంది. పావులాగాడు అడ్రస్ ఉండదు. మోడీ కూడా ఎప్పుడు కూడా ఏపీకి రాడురా బాయ్.